ఫ్రెండ్స్, ఇప్పుడు యుద్ధం అనేది ఎంత దారుణంగా ఉందో మనకు తెలిసిందే. అయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్‌ని మూసేసింది ఇరాన్. ఈ జలసంధి గుండా అమెరికా, ఇజ్రాయెల్ నౌకలను వెళ్ళనీయమని ఇరాన్ తెగేసి చెప్పేస్తుంది. మరి భారతదేశ నౌకల పరిస్థితి ఏంటి అంటే, ప్రస్తుతానికి భారతదేశపు నౌకలు ఒక తర్వాత ఒకటి చిన్నగా సురక్షితంగా బయటకొస్తున్నాయి. అయితే భారతీయ నౌకలు హార్మోజ్ నుంచి సురక్షితంగా బయటకు రావడానికి కూడా ఇరాన్ షరతులు విధించింది. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రముఖ మీడియా సంస్థ అయిన రాయిటర్స్ చెప్తున్న సంచలన నివేదిక వెల్లడించింది. తమ నౌకలు హార్మోజ్ మీదుగా సురక్షితంగా ప్రయాణించేలాగా చూడాలని ఇరాన్‌ను భారత్ కోరుతోంది. అయితే దీనికి ప్రతీకగా గతంలో భారత్ సీజ్ చేసిన తమ 3 చమురు ట్యాంకర్లను విడుదల చేయాలని టెహ్రాన్ డిమాండ్ చేస్తోందని ప్రముఖ మీడియా సంస్థ అయిన రాయిటర్స్ తన ఒక నివేదికలో వెల్లడించింది. అయితే గతంలో మన భారతదేశం ఇరాన్‌కి సంబంధించిన 3 నౌకలను అక్కడే పెట్టుకోవడం జరిగింది. అంటే ఆ భారతదేశపు కంట్రోల్‌లో పెట్టుకున్నట్టు తెలుస్తుంది. అయితే అది విడుదల చేస్తేనే ఇది విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. కాకపోతే ఇప్పుడు భారత్ ఏమంటోంది అంటే, అది ఇరాన్‌కి సంబంధించిన నౌకలు కాదు. అది మేము ఇరాన్‌వి అయితే మేము మూయలేదు. వేరేవే మేము మూసాము అని చెప్పి చెప్పడం అయితే జరుగుతోంది. కానీ ఇరాన్ మాత్రం అవి మా నౌకలే. మీరు దయచేసి అది విడుదల చేస్తే కానీ మీకు స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ అనేది రిలీజ్ అవ్వదు అని కూడా చెప్తుందన్నమాట. సో, ఈ రకంగా అటు ఇరాన్, ఇటు భారత్ మధ్య చాలా రకాల దోబూచులాట అయితే జరుగుతుంది. కానీ ఇరాన్ మాత్రం భారతదేశానికి కూడా ఈ రకంగా ఆంక్షలైతే పెట్టడం అయితే జరిగింది. అయితే భారతదేశం మాత్రం ఇప్పుడు ఈ రకంగా అంటే వాళ్ళ నౌకల విషయంలో ఒక నిర్ణయం తీసుకొని ఇమ్మీడియేట్‌గా దాన్ని రిలీజ్ చేయడానికి సిద్ధపడతారు. ఇప్పుడు మన భారత్ చెప్తున్న విషయం ఏంటి అంటే, వాళ్ళు అన్ని రకాల నౌకల్ని అంటే దాదాపుగా ఒక 90 నౌకల దాకా ఉంటాయి. అంటే షిప్పుల దాకా ఉంటాయి కదా! దానిలో వాళ్ళు ఏం చేశారంటే మాక్సిమం 10 మాత్రమే రిలీజ్ చేశారు. మిగతావన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి రిలీజ్ చేస్తున్నారన్నమాట నెమ్మదిగా. సో, అలా నెమ్మదిగా రిలీజ్ చేస్తుంటే మన భారత్‌కి ఒక రకంగా ముప్పే. ఎందుకనంటే సరైన సమయానికి మనకి గూడ్స్ అందకపోతే అది చాలా ప్రాబ్లమాటిక్ అవుతుంది. ఇప్పుడు అదే కదా జరిగింది ఎల్‌పీజీ గ్యాస్ విషయంలో. సో, అలా అన్నమాట. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.